హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ ప్రాన్స్ కర్రీ వండబోతున్నాము. అది ఎలా తయారు చేయాలో, దాని తయారీ విధానం ఏందో నేను చూపిస్తాను. ముందుగా వాష్ చేసిన ప్రాన్స్లని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో వేసుకోవాలి. ఇట్లా కడాయి వేడైన తర్వాత ప్రాన్స్లని అవి ఇట్లా వేసి దాంట్లో వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకొని కాసేపు కడాయిలో అలాగే స్టవ్ మీద ఉండనివ్వాలి. అది వాటర్ అన్నది పైకి తేలుతుంది కదా, ఆ తర్వాత వీటి వేరే బాండీలో ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ అనేవి తీసేయాలి. ఇలా వాటర్ అనేవి పైకి వెళ్తుంటాయి. ఆ వాటర్ అనేవి మనం తర్వాత అన్ని తీసేసి ఒత్తి ఫ్రాన్స్లని పక్కకు ఒక డిష్లో తీసుకోవాలి. ఆ వాటర్ అనేవి మనకు యూజ్ కావు, అవి తీసేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రాన్స్ వేడైన తర్వాత ఇట్లా వాటర్ అనేది బయటికి వెళ్తుంటాయి. అవి అన్ని వాటర్ మనకి యూజ్ కావు. అయితే ఫ్రాన్స్లోనే ఒత్తి వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేవి మనకు వేస్ట్ కదా, తీసేయాలి. ఈ ఫ్రాన్స్లను తీసేసినాం కదండి, ఈ వాటర్ అనేది వేస్ట్. ఇవి తీసేసి మళ్ళీ కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది కాస్త హీట్ అయిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు ముక్కలు కాస్త వేగిన తర్వాత వేగనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దాన్ని పచ్చి వాసన పోయే వరకు దాన్ని వేగనివ్వాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత పసుపు, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇది బాగా మగ్గాక అందులో కాస్త మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ప్రాన్స్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదండి, కాస్త ఉప్పు తగ్గించి వేసుకోవాలి. ఎందుకంటే మనం రుచికి సరిపడా వేసుకుంటే ప్రాన్స్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మీకు అది ఉప్పుగా ఉంటుంది. ఇవి బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న ప్రాన్స్లని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇది బాగా కలిసేలాగా కలుపుకోవాలి.
ఇది మొత్తం రెడీ అవ్వడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుందండి. లాస్ట్కి కొత్తిమీర కాస్త కొబ్బరి పొడి వేసుకొని 5 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి. దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. దీని మీద మూత పెట్టేస్తే అదే ఆవిరికి కాస్త వాటర్ అనేది దాంట్లో యాడ్ అవుతాయి. ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. ముందుగా చెప్పినట్టుగా కొబ్బరి పొడిని వేస్తున్నాను. కొబ్బరి పొడిని ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసిస్తున్నాను. ఇది ఒక 5 మినిట్స్ ఇలాగే లో ఫ్లేమ్లో స్టవ్ మీద ఉండనిచ్చి సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి ప్రాన్స్ కర్రీ రెడీ. చూసారు కదండి, ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇవాళ సండే కాబట్టి కాస్త మీకు వీడియోలో వెనుక బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్గా అనిపించవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు క్లియర్గా వీడియో వచ్చేటట్టు చూసుకుంటాము.